సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాపు కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించండని, గతంలో తన కుటుంబాన్ని అవమానాలకు గురిచేశారన్నారు. ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురిచేస్తున్నారని అన్నారు. కాపు కులం చంద్రబాబు మీద కోపంగా ఉందని, డిప్యూటీ సీఎంపై ప్రేమతోనే మీకు మద్దతిచ్చారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన కార్యకర్తలు డిప్యూటీ సీఎం మద్దతు వల్లే రోడ్డు మీదకొచ్చారన్నారు ముద్రగడ. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామన్నారాయన. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తిరుమల లడ్డు విషయంలో మీరు చెప్పింది అబద్దమని తేలడంతో అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాట్లు పడుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాపు కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించండని, గతంలో తన కుటుంబాన్ని అవమానాలకు గురిచేశారన్నారు. ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురిచేస్తున్నారని అన్నారు. కాపు కులం చంద్రబాబు మీద కోపంగా ఉందని, డిప్యూటీ సీఎంపై ప్రేమతోనే మీకు మద్దతిచ్చారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన కార్యకర్తలు డిప్యూటీ సీఎం మద్దతు వల్లే రోడ్డు మీదకొచ్చారన్నారు ముద్రగడ. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామన్నారాయన. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తిరుమల లడ్డు విషయంలో మీరు చెప్పింది అబద్దమని తేలడంతో అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాట్లు పడుతున్నారని విమర్శించారు.